కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం తిరుపతి గ్రామంలో తొలి తిరుపతిగా ప్రసిద్ధి చెందిన శ్రీ శృంగార వల్లభస్వామి దేవస్థానమునకు భక్తులు శ్రీ స్వామివారిని ఈ రోజు అనగా మే 2వ తేదీ శనివారం సుమారు 15,000 మంది భక్తులు దర్శించుకొనుట జరిగినదని ఆలయ కార్యనిర్వహణ అధికారి వి శ్రీనివాస్ తెలిపారు. శ్రీ స్వామివారిని ప్రత్యేక పూర అలంకరణ చేసి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా శనివారం దేవస్థానానికి వచ్చిన ఆదాయాన్ని ఆయన మీడియాకు తెలియజేశారు. కార్యనిర్వహణాధికారి తెలిపిన వివరాల ప్రకారం ప్రత్యేక దర్శనం టికెట్ల ద్వారా 1,64,240 రూపాయలు మరియు అన్నదాన విరాళముల ద్వారా 57,330 రూపాయలు మరియు కేశ ఖండన ద్వారా 9,960 రూపాయలు, తులాభారం ద్వారా 500 రూపాయలు, లడ్డు ప్రసాదం ద్వారా 6,915 రూపాయలు, మొత్తం వెరసి 2,38,945 రూపాయలు ఆదాయం సమకూరినది. దేవస్థానం తరపున భక్తులకు ఉదయం పులిహోర ప్రసాదం ఉచితంగా పంపిణీ మరియు వేసవి దృష్ట్యా భక్తులకు మజ్జిగ పంపిణీ చేయుట జరిగింది. సుమారు 3,000 మంది భక్తులు అన్న ప్రసాదం స్వీకరించడమైనది. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు పెద్దింటి పురుషోత్తమాచార్యులు, పెద్దింటి నారాయణాచార్యులు మరియు ధర్మకర్తల మండలి చైర్మన్ శ్రీమతి మేయిళ్ల సంధ్యా కృష్ణమూర్తి మరియు ధర్మకర్తలు, గ్రామస్తులు సహకారంతో భక్తులకు అన్ని ఏర్పాట్లు చేయడమైనది అని కార్యనిర్వహణాధికారి వడ్డి శ్రీనివాసరావు తెలిపారు. ఎలా నడవాలో ఆచరించి చూపించేటటువంటి మహానుభావుడు శ్రీరామచంద్రమూర్తి. మానవుడు ఎలా ఉండాలో ఎలా నడవాలో ఆచరించి చూపించేటటువంటి మహానుభావుడు శ్రీరామచంద్రమూర్తి. ఒక భార్యాభర్త గృహస్థాయి జీవితాన్ని ఎలా గడపాలో ఎలా ఉండాలో కోసం రాజ్యాన్ని తృణప్రాయముగా ప్రతిష్టాడటటువంటి మహానుభావుడు రామచంద్ర